యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు నా ఫ్యామిలీ కూడా నాకు పేరు పెట్టింది, నా కుటుంబం కూడా. ఆ పేరేందో తెలుసా? దరిద్రుడు. దరిద్రుడు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు. దరిద్రుడు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా. మాకు ఇచ్చిన పేరు దరిద్రులు, దౌర్భాగ్యులు. జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని పిలవలా. ఏమని పిలిచాడో తెలుసా? రే, సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా, సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా, ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా. నా పేరుకి ఏంటది అర్థం తెలుసా? సమాధానమునకు రాజు. షాలేము రాజు. నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను, సమాధానానికి రాజు. సమాధానానికి రాజు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానమే కాదు, నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం. అనేక కుటుంబాలకి సమాధానం. నేను ఇస్తా. ఇది నేను మాట చెప్పడం కాదు, నా జీవితంలో ఇది అనుభవం అయింది. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా? మీ పరిస్థితులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? మోడు బారిపోయి ఉన్నాయా? మారా అనుభవాల్లో ఉన్నాయా? చేదైన అనుభవాల్లో ఉన్నాయా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగో. ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇప్పటికే బాప్తిస్మం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారలారా, మీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి. రక్షణను ఎరిగి కూడా, రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి. నా తండ్రి యాకోబుకి ఇశ్రాయేలు అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. మారు మనసు పొందు, జీవితాన్ని దిద్దుకో, పరివర్తన చెందు, పశ్చాత్తాపమునందు మార్పు చెందు. రాబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా.